ఇప్పుడు నా మనవడు ఉన్నాడు అనుకోండి, వాడు ఒక బొమ్మ పైకెత్తుతాడు, అంతేకాని వాడి దగ్గరికి తీసుకెళ్ళి నీళ్ల బకెట్ పెట్టాను అనుకోండి, వాడు ఆ నీళ్ల బకెట్ పైకి ఎత్తలేడు. వాడు నీళ్ల బకెట్ పైకి ఎత్తలేడు కాబట్టి మా తాతగారు కూడా ఎత్తలేరని వాడు అనకూడదు. ఒక వెనవాడు అన్నాడు అనుకోండి మీ దగ్గరికి వచ్చి, నేనే ఎత్తలేను నీళ్ల బకెట్, మా తాతగారు ఎలా ఎత్తుతారండి, ఎత్తలేరు అన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఓ నవ్వుతారు. ఆయన ఎత్తలేకపోవడం, ఆయన నీళ్ల బకెట్ ఎత్తరు, నేను ఎత్తను. కాబట్టి పిల్లవాడు తెలియదు అమాయకత్వం అంటారు. అలాగే నాకు చేత కాదు కాబట్టి లోకంలో ఎవరికీ చేత కాదు అనకూడదు. మనకి మహాత్ములకు ఉండే తేడా చూపు, లోచూపు. ఇదే తేడా. మనకుండే శక్తి ఏమిటి అంటే ఒకటే, ఈ కనురెప్ప పైకెత్తితే ఎదురుగుండా ఉన్నది చూస్తాం అంతే. కనురెప్ప పడిందనుకోండి ఇంకేం ఉండదు, మూసుకుపోతుంది. మహాత్ముల గొప్పతనం ఏమిటుంటుందంటే వాళ్ళు కనురెప్ప వేశారనుకోండి, ఇత పూర్వం ఏం జరిగిందో చూస్తారు.